హాయ్ అండి. ఇవాళ అయితే మీకు ఒక స్నాక్ ఐటమ్ అయితే చూపిస్తున్నాను అనమాట. తయారీ విధానం చూపిస్తున్నానండి. ఒకసారి మీరు ట్రై చేయండి. మొక్కబుట్టతో అయితే చేస్తున్నా. టేస్ట్ చాలా బాగుంటుందండి. మొక్కబుట్ట గింజలు ఉంటాయి కదా, ఉడకబెట్టుకోవాలన్నమాట. కాస్త ఉడకబెట్టుకొని తీసి పక్కకు పెట్టుకోవాలండి. నీళ్ళన్నీ ఆరిపోయిన తర్వాత అందులో తగినంత కారము, టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఇంకా కొద్దిగా మైదా పిండి, కార్న్ఫ్లవర్ వేసుకోవాలండి. మంచిగా కలుపుకోవాలన్నమాట. పొడి పొడిగా కలుపుకొని ఆల్రెడీ ఆయిల్ హీట్ చేసుకోవాలండి. వేడెక్కిన ఆయిల్లో ఇదంతా మంచిగా పొడి పొడిగా వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఒకే దగ్గర ముద్దలాగా కాకుండా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు కొద్దిగా సన్నగా తరుక్కున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. నేను చూపించిన విధానంగా, చెప్పిన విధానంగా అయితే మీరు ట్రై చేయండి. ఓకేనా అండి. ఈవినింగ్ స్నాక్ లాగా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటుంది. రొటీన్గా ఉడకబెట్టుకొని కాల్చుకొని తినకుండా ఈ విధంగా అయితే ట్రై